తిరుపతి అంటే ఏడుకొండల ఎంకన్న దర్శనం తర్వాత ఎమ్మట యాదికొచ్చేది కమ్మటి లడ్డూనే. దునియాల సామి ఎంత ఫేమసో లడ్డు సుత గంత ఫేమస్. ముత్తమంత దొరికినా మా భాగ్యం అనుకుంటారు. అసొంటి లడ్డు మీద లడాయి నడుస్తుంది. నెయ్యిలా కల్తీ చేసిండ్రని చంద్రన్న సర్కార్ బదనం చేస్తున్నారని జగనన్న పాటోళ్ళు. దేశం పెద్ద కొట్టు దాకా పోయింది పంచాది. ఈ గియ్యాలేం నడిచిందంటే రాత్రి మెట్లెక్కుకుంట యాస్టకొస్తే నడిమిట్ల కూకుంట చిన్నగా మెల్లగా తిరుమల కొండ ఎక్కిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక తెల్లారంగా చిన్న బిడ్డ పలీన అంజనా తరపున డిక్లరేషన్ ఇచ్చిండు. సారోళ్ళ భార్య అన్న లెజెనోవాది రష్యా దేశము. ఏరే మతాన్ని నమ్ముతారు కాబట్టి గుడి రూల్స్ ప్రకారం ఎంకన్న మీద కూడా నమ్మికుందని రాసి సంతకం పెట్టాలన్నట్టు. బిడ్డ మైనరు, అందుకే తండ్రే సంతకం చేసిండు. మొన్న జగనన్నను గిట్లనే రాసియమంటేనే రాలేదు. ఇక ఇద్దరు బిడ్డలను తీసుకొని దేవుని దర్శనం చేసుకొని ప్రాయశ్చిత్త దీక్ష ఇచ్చిండు. అయ్యవారు దీవనార్తి పెట్టి లడ్డు ప్రసాదాలు చేతిలో పెట్టిండ్రు. ఇక బయటకు వస్తుంటే చేతులకి ఒయ్యి అగుపడ్డది. వారాహి డిక్లరేషన్ అని రాసి ఉంది. ఎంకన్న పాదాల కాడ పెట్టి పూజలు చేసిండు. అటెంక అన్నదాన సత్రంలో భూవాదిని సౌలతులు తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ సారు. రాత్రి కీడనే ఉండి రేపు తిరుమలలో పెద్ద మీటింగ్ పెట్టి వారాహి డిక్లరేషన్ గురించి చెప్తాడట. పాత గవర్నమెంట్ లో లడ్డూల కల్తీ నెయ్యి వాడిర్రు. ఆ పాపం భూతానికే దీక్ష పట్టిండు కాబట్టి రేపటి మీటింగ్ లో ఏం చెప్తాడో చూడాలే మరి.